వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రమాదం తప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా కూడా బేస్మెంట్ కుప్పకూలిపోయింది. ఇక ప్రమాద సమయంలో ఎమ్మెల్యే వెంట కలెక్టరు అధికారులు ఉన్నారు. బేస్మెంట్ కూలడంతో కూడా అడలిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఇక ఎమ్మెల్యే ఆదితో పాటు మిగిలిన వారిని కూడా రక్షించే పనిలో పడ్డారు. ఇక అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ బేస్మెంట్ కుప్పకూలిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఆ బేస్మెంట్ మీద అక్కడ మిగిలిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉండగా కూడా అధికారులు వీళ్ళందరూ కూడా ఉండటం అయితే జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. తర్వాత మిగిలిన అధికారులు మరోవైపు ఆయనకి రక్షణగా వచ్చినటువంటి వారు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండటం జరిగింది. ఇక తొందరగా కూడా వాళ్ళందరూ కూడా వెంటనే పక్కకు రావటము, వెంటనే ఆయన్ని పక్కకు తీసుకొని రావడంతో కూడా పెను ప్రమాదమే తప్పినట్టు తెలియాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉన్న క్రమంలో ఇది జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా కూడా జరిగిన ఈ సంఘటన ఏ విధంగా చూడాలి, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అక్కడ నుండి ప్రాతినిధ్యం వేములవాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ ఈయన ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగుతున్నారు. ఆయనతో పాటుగా సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ వీళ్ళిద్దరి నేతృత్వంలో స్థానిక నాయకులు వేములవాడ పంచాయతీ పట్టణ పరిధిలోని గృహ సముదాయాన్ని, హౌసింగ్ కాలనీని వీళ్ళు సందర్శించారు. అయితే గత ప్రభుత్వం వేములవాడ పట్టణంలో నిరుపేద ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అప్పట్లో కేటీఆర్ స్వయంగా ఈ గృహ సముదాయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త పనులు జరిగినప్పటికీ కూడా అర్ధాంతరంగా ప్రభుత్వం మారడంతో అక్కడ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఆ పనులను పునఃప్రారంభించి నిరుపేదలకు ఇల్లు కేటాయించాలనేటువంటి లక్ష్యంతో ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు వాటిని పరిశీలించే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా మొదటి ఫ్లోర్ లో పనులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిపోయింది. దీంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటుగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా కింద పడిపోబోయారు. అయితే వెంటనే చేరుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, అధికారులు వాళ్ళని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సరైన పనులను దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు పనులను నాసిరక మెటీరియల్ తో చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఇక అయితే క్రాంతి, ఈ విధంగా కూడా ముందల చెక్ చేయడానికి వెళ్ళిన క్రమంలోనే ఇటువంటి ఘటన జరిగింది. ఒకవేళ గనక ఇవే లబ్ధిదారులకు గనక వెళ్ళి ఎటువంటి ప్రమాదం జరిగితే గనక పరిస్థితి ఏంటి? నాణ్యత విషయంలో ఇప్పుడు చర్యలు తీసుకోనున్నారనుకోవచ్చా? రేణు, వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి నిరుపేదకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రధాన హామీతోనే 2014లో అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి పనులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూడా వీటిని కేవలం టెండర్ దశలోనే ఉన్నాయి, డిపిఆర్ పూర్తి చేసుకుని టెండర్ దశలోనే ఉన్నాయి. అయితే పనులు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు చెల్లించడంలో అప్పుడే ప్రభుత్వం విఫలమైనట్టుగా కూడా స్థానిక నాయకుల నుండి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పనులను పూర్తి చేయాలని కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం వారికి చెల్లించాల్సినటువంటి బిల్లుల విషయంలో ఆలస్యం, ఈ రెండు కారణాలతో కూడా కాంట్రాక్టర్లు పనులను చాలా నాసిరకమైనటువంటి మెటీరియల్ తో చేపట్టినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎప్పుడైతే ఇలాంటి చాలా వరకు ఈ రోజు ఇప్పుడు వేములవాడలో చూసినటువంటి వ్యవహారం చూసినట్టయితే కేవలం అక్కడ పిల్లర్స్, దానికి సంబంధించిన బేస్మెంట్ అంటే స్లాబ్ వరకు మాత్రమే పనులు జరిగాయి. ఇవి కూడా కేవలం 2 అంతస్తులకు G+1, G+2 ఏరియాలోని ఈ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగాయి. అయితే వీటిలో చుట్టుపక్కల ఎలాంటి గోడలు కానీ వీటికి సంబంధించినటువంటి ఇది కూడా నిర్మాణ పనులు అనేటువంటి ప్రారంభం కాలేదు. అయితే ఎప్పుడైతే ఈ వేములవాడ ఘటన జరిగిందో ప్రభుత్వం తరఫున కూడా చాలా వరకు అంటే రాష్ట్రంలో చేపట్టినటువంటి మొత్తం
పనులను అన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేయాలి, వాటి నాణ్యతను పరీక్షించిన తర్వాత అందుకు అనుగుణంగా పనులలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా కూడా ఇటువంటి దృశ్యం అయితే అక్కడ మనకి కనిపించడం జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి అయితే పెను ప్రమాదం తప్పిందనే చూడాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కూడా వాళ్ళందరూ అక్కడ నుంచోవటం, ఒకసారి గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను కూడా పరిశీలిద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అధికారులు కానీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. ఎమ్మెల్యే వస్తూ ఉండటంతో కూడా ఈ విధంగా వారు అక్కడ నుంచొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా అందరూ ఒక దగ్గర ఉండేసరికి దెబ్బకి అక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక అదే సమయంలో వెంటనే కూడా రియాక్ట్ అవటంతో కూడా పెను ప్రమాదం తప్పిందనే చూడాలి. ఇక ఒక్కసారిగా కూడా ఈ విధంగా బేస్మెంట్ కుప్పకూలిపోవడంతో కూడా కూలిపోవడంతో కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఒకసారిగా హడలిపోయారు. ఇక ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నింటినీ కూడా నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం అయితే ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్స్ కనుక చూస్తుంటే కొన్ని కట్టే స్టేజ్లోనే కూలిపోతున్న దృశ్యాలను కూడా కుక్కట్పల్లిలో కానీ అటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే గత సంవత్సరంలో కనుక చూసుకుంటే గత 2 సంవత్సరాల్లో కూడా కట్టే బిల్డింగులు కూడా ఒక్కసారిగా కూడా స్లాబ్ పడిపోవటం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇంట్ల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. ఒకవేళ కనుక ఇప్పుడు ముందుగా నాణ్యత పరీక్ష కోసం కానీ ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరీక్షించడానికి ఇప్పుడు వీరందరూ కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఒకవేళ కనుక ఇదే రకమైన నాణ్యతతో కనుక బిల్ చేసి లబ్ధిదారులకు కనుక అందిస్తే జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి అన్న కోణం కూడా మనం డెఫినెట్గా కూడా చూడాల్సిన అంశం ఉంది. కాంట్రాక్టర్ల మీద మరి చర్యలు తీసుకుంటారా ఏంటి అనే అంశం కూడా ఇక పరిశీలించనున్నట్లుగానైతే మనకు అర్థమవుతూ ఉంది.